చూడు బిడ్డ, అమ్మ ఊకే నన్ను కోపడుతుంది, ప్రతి దానికి తిడుతుంది అని నువ్వు మనసులో అనుకుంటావు కావచ్చు. కానీ అమ్మ బాపు ఏది చెప్పినా నీ మంచి కోసమే చెప్తారే. నువ్వు మంచిగా ఉండాలనే చెప్తారు. 24 గంటలు ఫోన్ చూస్తే ఏమవుతుంది చెప్పు? మంచిగా కష్టపడి చదువుకొని ఏదో ఒక జాబ్ తెచ్చుకోవాలి. అర్థమైతుందా? వీళ్ళు ఇట్లన్నారు, వాళ్ళు అట్లన్నారు అని ఎప్పుడు కోపపడద్దు, బాధపడద్దు. అట్లా అని స్కూల్లో ఎవరేమన్నా అంటే మాకు చెప్పకుండా ఉండద్దు. టీచర్లు ఏమన్నా, దోస్తులు ఏమన్నా, అమ్మ గిది సంగతి అని అమ్మకి చెప్పాలి. పోనీ నాకెప్పుడు భయం అయితే నాన్నకి చెప్పాలి. ఇద్దరిట్లల్లా ఎవరికో ఒకరికి చెప్తే వాళ్ళని పోయి మేము అడుగుతాం. అర్థమైందా? రోజులు మంచిగా లేవు. పటు బల్లే ఆటలు ఆడుకుంటా బట్టలన్నీ ఆగం ఆగం చేసుకుంటారు. ఆడపిల్లవు, ఎదుగుతున్నావు. ఎన్నిసార్లు చెప్పాలి చెప్పు? మొన్న ఆడుకొని బట్టలు ఎటుబడితే అట్టే చేసుకొని వచ్చినావు. ఎంత చెప్పినా అర్థం చేసుకుంటలేవా? ఇంకెప్పుడు అర్థం చేసుకుంటావే? ఒర్రి ఒర్రి నా తలకాయనే పోతాంది. రోజు రోజుకి భయం అవుతాంది ఎట్లా ఏంది అనేది. చూడు బిడ్డ, మాకు తెలియకుండా దోస్తులతోటి వాళ్ళింటికి వీళ్ళింటికి అని ఎటు పోవద్దు. చక్కగా బడికి పోతే మళ్ళీ బడికాడ నుంచి ఇంటికే రావాలి. అర్థమైందా? సరే అమ్మ, నువ్వు చెప్పినట్టే ఇంట.